హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మన యొక్క ఎంసీటీ సిరీస్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ యొక్క సిరీస్ని కంటిన్యూ చేసేద్దాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ యొక్క అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటువంటి ఈ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించిన 25 టెస్టుల్ని కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది మీలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ కోసము. సో ఈ యొక్క టెస్టులను మీరు ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈరోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే డిసిఓసి. ఏంటి డిసిఓసి అంటే జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్, దీని యొక్క ఫుల్ ఫామ్. సో అదే షార్ట్ ఫామ్లో డిసిఓసి అనమాట. సో యొక్క జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్ గ్రూప్లో యొక్క సంస్థలో మన ఇండియాకు, భారతదేశానికి పరిశీలక హోదా, అబ్జర్వర్ స్టేటస్ అనేటువంటిది రావటం జరిగిందనమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇట్లాంటి సంస్థలలో గ్రూప్స్లో కనుక ఇండియాకు ఇట్లాంటి స్టేటస్ కనుక లభిస్తే డెఫినెట్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్ గ్రూప్లో ఇండియాకు అబ్జర్వర్ స్టేటస్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ గ్రూప్ మెయిన్గా ఏంటి అంటే, దేనికోసం పనిచేస్తుంది అంటే ఓడల నుంచి సముద్ర దొంగతనాల్ని నివారించడానికి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ ఐడియా ఉందిగా మీ అందరికీ, మీరు చూసే ఉండొచ్చు కదా. సో దానిలో జాక్ స్పారో ఉంటాడు. సో వీళ్ళందరూ ఏంటంటే సముద్రపు దొంగలు అనమాట. సముద్రంలో ప్రయాణించేటువంటి పడవలన్నింటినీ కూడా దోచుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఓడల నుంచి ఈ యొక్క సముద్రపు దొంగతనాల్ని, అండ్ సోమాలియా ఐడియా ఉంది కదా. సోమాలియా మెయిన్ ఏంటి, పైరట్స్కి ఫేమస్ అనమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా సముద్రపు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సముద్రపు దొంగతనాల్ని నివారించడానికి ఓడల నుంచి, ఈ యొక్క సముద్ర రవాణాలో జరిగేటువంటి ఓడల నుంచి ఈ యొక్క దొంగతనాన్ని నివారించడం కోసము మెయిన్గా ఈ యొక్క డిసిఓసి అనేటువంటిది పనిచేస్తుంది అనమాట. సో సముద్ర రవాణాలో భద్రతను పెంపొందించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థనే ఈ యొక్క డిసిఓసి. ఈ యొక్క డిసిఓసిని ఎప్పుడంటే, జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎప్పుడంటే 2009 సంవత్సరంలో ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కింద దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట 2009 సంవత్సరంలో జూలైలో. ఓకే, సో దీంట్లో 20 సభ్య దేశాలు ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క గ్రూప్లోనే ఇండియాకు అబ్జర్వర్ స్టేట్ అనేటువంటిది లభించింది. అండ్ దీన్ని యొక్క డిసిఓసినే జెడ్డా అమెండ్మెంట్ అని కూడా పిలుస్తుంటారు మధ్య మధ్యలో. సో ఇది గుర్తుంచుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే జెడ్డా అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక జెడ్డా అమెండ్మెంట్ కింద డిసిఓసిని, సో ఈ యొక్క డిసిఓసిని 2017లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట. దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ దీని యొక్క టార్గెట్స్లో ఏంటి అంటే, ఈ యొక్క డిసిఓసి కింద ఇప్పటి వరకు సముద్రపు దొంగతనాల నుంచి సంరక్షించుకోవాలి, సో సముద్ర రవాణాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అనుకోవడంతో పాటు, ఈ 2017లో చేసినటువంటి అమెండ్మెంట్ తోటి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణాను నిరోధించడం, అండ్ ఇష్టానుసారంగా అధికంగా సముద్ర జలాల్లో చేపల్ని పట్టడాన్ని నిరోధించడము, అండ్ సుస్థిరమైనటువంటి పర్యావరణ అనుకూలంగా సముద్ర ఉత్పత్తుల యొక్క వృద్ధిని సాధించడం అనేటువంటి లక్ష్యాలతోటి 2017లో జెడ్డా అమెండ్మెంట్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది ఈ యొక్క జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్కి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అయితే దీనిలో సభ్య దేశాలు 20 ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. మరి 20 సభ్య దేశాలు ఏమేమిటి అంటే, రెడ్ సీ ప్రాంతంలో, రెడ్ సీని తీరరేఖగా ఉన్నటువంటి దేశాలు, అండ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి తీరరేఖగా ఉన్నటువంటి దేశాలు, అండ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, అండ్ ఐలాండ్ నేషన్స్ ఇన్ ఇండియన్ ఓషన్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్ని రెడ్ సీగా మనం పేర్కొంటాం. ఇక్కడ రెడ్ సీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క జిబౌటి అనేటువంటి కంట్రీ ఇక్కడ ఉందన్నమాట, ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో. సో ఇక కాంటినెంట్లో ఉన్నటువంటి ఈ జిబౌటికి దగ్గరలోనే పైన రెడ్ సీ ఉంది, అండ్ కిందనేమో గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ పర్టికులర్ ప్రాంతం మొత్తం కూడాను గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అండ్ ఈ ప్రాంతం అంతా కూడాను ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. సో ఈ దేశాల మొత్తం కూడాను ఈ యొక్క జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నాయి. అండ్ ఐలాండ్ నేషన్స్ ఇన్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి
మన ద్వీప దేశాలు ఏవైతే ఉన్నాయో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు సీషెల్స్, మారిషస్, మాల్దీవ్స్ ఉన్నాయి గదా! సో, ఇట్లాంటి దేశాలన్నీ గూడా దీనిలో సభ్యులుగా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. దీనిలో ఇప్పుడు ఇండియాకు అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇండియాతో పాటు ఈ పరిశీలక హోదా ఉన్నటువంటి మిగతా దేశాలు ఏమేమిటి చూసుకుంటే ఇండియా, జపాన్, నార్వే, యూకే అండ్ యూఎస్ఏ వీటన్నిటికి గూడా ఈ యొక్క జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్‌లో అబ్జర్వర్ స్టేటస్ అనేటువంటిది ఉండడం జరిగింది ఇండియాతో పాటు. సో, డెఫినిట్‌గా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోండి. అండ్ ఇక నోట్‌ని పెట్టాను చూడండి. అదేంటి అంటే, ఈ యొక్క డీసీఓసీలో చేరడం వల్ల ఇండియాకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉంది అంటే, ఇండియా తన యొక్క బ్లూ ఎకానమీ పాలసీ ఏదైతే ఉందో, అంటే సముద్ర ఉత్పత్తుల ద్వారా ఆర్థిక వృద్ధిని, సామాజిక వృద్ధిని సాధించాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఈ యొక్క బ్లూ ఎకానమీ పాలసీని తీసుకొని రావడం జరిగిందనమాట. సో, దీన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయాలన్నా అండ్ దాంతోపాటు హిందూ మహాసముద్రంలో చైనా యొక్క ఉనికిని కట్టడి చేయడానికి చైనా మన ఇండియాని స్ట్రాటజికల్‌గా కట్టడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది కదా! హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీప దేశాలకు ఆర్థికంగా సహాయం చేస్తూ. సో, ఇక్కడ చైనా యొక్క ఉనికిని అండ్ దాని యొక్క ప్రాబల్యాన్ని కట్టడి చేయడానికి కూడా ఈ యొక్క డీసీఓసీలో ఇండియాకు మెంబర్‌షిప్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీని ద్వారా ఆర్థికంగా అండ్ భద్రతా పరంగా ఈ యొక్క డీసీఓసీలో జిబౌటి కోడ్ ఆఫ్ కండక్ట్‌లో చేరడం అనేటువంటిది ఇండియాకు చాలా చాలా కీలకం అండ్ లాభదాయకం. అండ్ ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి ఇమేజ్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి చూసుకుంటే ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో, హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం ఇండియా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, అటు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇతర దేశాలతోటి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీప దేశాలతో పాటు మిగతా ఖండాలు ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఈ యొక్క రెడ్ సీ దగ్గర, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర ఉన్నటువంటి దేశాలతోటి ఏ విధమైనటువంటి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది ఇండియా సముద్ర మార్గాల ద్వారా అనేటువంటిది. సో, ఇరాన్లో ఏంటి చాబహార్ పోర్ట్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ యూఏఈ తోటి ఇండియా మన ఆయిల్ రిజర్వ్స్ని సప్లై చేయడం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం, ఒమాన్ తోటి అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఆఫ్ దక్మా. సో, ఇక్కడ ఇండియన్ నేవీకి ఉండడం కోసం పర్మిషన్స్ తీసుకోవడం, సీషెల్స్, మారిషస్, మెడగాస్కర్ అనేటువంటిది ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం అనమాట. ఇక్కడ ఉంది ఇది మడగాస్కర్. సో, ఈ విధంగా ఈ యొక్క సముద్ర తీరంతో కలిగినటువంటి దేశాలతోటి ఇండియా ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్స్ని కుదుర్చుకుంది, దాంతో ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది దీనిలో బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఇమేజ్, కాబట్టి చూసుకోండి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ మృత నక్షత్రం దగ్గర భారీ గ్రహం అనేటువంటి దాన్ని గుర్తించడం జరిగిందనమాట. సో, భూమికి 80 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఒక మృత నక్షత్రము, డ్వార్ఫ్ స్టార్. సో, దీని చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక భారీ గ్రహాన్ని నాసాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు టెస్ అనేటువంటి టెలిస్కోప్ సహాయంతో గుర్తించడం జరిగిందనమాట. సో, ఈ యొక్క భారీ గ్రహానికి 1856b అనేటువంటి పేరును కూడా పెట్టడం జరిగింది. సో, ఈ విధంగా దీనిని గుర్తిస్తే డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గుర్తించారు? నాసా గుర్తించింది. దేని సహాయంతో అంటే టెస్ అనేటువంటి టెలిస్కోప్ సహాయంతో దీనికి పెట్టినటువంటి పేరేంటి? 1856b అనేటువంటి పేరును ఈ యొక్క భారీ గ్రహానికి పెట్టడం జరిగిందనమాట. సో, ఇక భారీ గ్రహం తన మృత నక్షత్రం చుట్టూరా 34 గంటలకు ఒకసారి పరిభ్రమణ అనేటువంటిది చేస్తూ ఉందన్నమాట. సో, ఇక మృత నక్షత్రంలో ప్రస్తుతం ఇంధనం పూర్తిగా ఖాళీ కాగా దీని పరిమాణము భారీగా పెరిగిపోయి ఒక శ్వేత మరగుజ్జుగా అంటే వైట్ డ్వార్ఫ్గా మిగిలిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో, సాధారణంగా నక్షత్రం అంతమయ్యేటువంటి క్రమంలో దాని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల యొక్క లైఫ్ టైం కూడా ముగియడం అంటే కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా దాన్ని దగ్గరికి గుంజేసుకోవడం, దాన్ని బ్లాస్ట్ చేయడం అనేటువంటిది, నాశనం చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఒక నక్షత్రం గనుక అంతమవుతున్నటువంటి టైంలో దాని చుట్టూ ఉండేటువంటి గ్రహాల యొక్క టైమ్ లైన్ కూడా ముగిసిపోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క 1856b అనేటువంటిది మాత్రము ఇప్పటికీ కూడా స్థిరంగా దాని చుట్టూతర తిరుగుతూనే ఉందన్నమాట. సో, ఇదొక మిరాకిల్. అండ్ ఇక్కడ నోట్‌ని పెట్టాను చూడండి. అదేంటి అంటే మరొక 500 కోట్ల సంవత్సరాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా! సో, సూర్యుడు కూడా శ్వేత మరగుజ్జు నక్షత్రంగా మారిపోవడం అనేటువంటిది జరుగుతుందని, ఆ ప్రక్రియలో మన భూమి కూడా అంతం కావచ్చు అని చెప్పేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు తెలపడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ ప్రకారమే అంటే ఇది ఒక మన
యానిమేటెడ్ ఇమేజ్ లాంటిదనమాట. సో, దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది వైట్ డ్వార్ఫ్. ఈ విధంగా దాని చుట్టూ ఉన్నటువంటి దానితోటి ఈ యొక్క గ్రహం అనేటువంటిది డిస్ట్రాయ్ కావడం జరుగుతుంది. సో, మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ ఇమేజ్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్‌గా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే నాసా ఏ టెలిస్కోప్ సహాయంతోటి టెస్ అనేటువంటి టెలిస్కోప్ సహాయంతోటి 1856b అనేటువంటి ఒక భారీ గ్రహాన్ని శ్వేత మరుగుజ్జు గ్రహం చుట్టూ తిరుగుతున్నటువంటి భారీ గ్రహాన్ని గుర్తించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఏంటి హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆనందము, సంతోషము వంటి వాటికి దోహదపడేటువంటి అంశాలను పరిశీలించి వివిధ అంశాలపైన ప్రశ్నలు రూపొందించి జాతీయ స్థాయిలో మన ఇండియాలో చేసినటువంటి మొట్టమొదటి హ్యాపీనెస్ సర్వే ఆ యొక్క రిపోర్ట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. మరి యొక్క సర్వేలో ఏ విధమైనటువంటి అంశాలని మెయిన్గా పరిగణలోకి తీసుకున్నారు చూస్తే చేసేటువంటి పని, దానితో ముడిపడినటువంటి అంశాలు అండ్ ఆదాయము, ఇన్కము, దానిలో ఉన్నటువంటి గ్రోత్ అనమాట, పురోగతి, వృద్ధి అండ్ కుటుంబము, స్నేహితులతో ఉన్నటువంటి సంబంధాలు, శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి ఆరోగ్యము అండ్ దాతృత్వము, సామాజిక అంశాలు, దేశవ్యాప్తంగా మొత్తము యూటీలలో అండ్ ఏంటి అండ్ ఈ యొక్క అంశాలని బేస్ చేసుకొని మొత్తం మన నేషన్ వైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు, తర్వాత యూనియన్ టెరిటరీస్, వీటిలో ఏ రాష్ట్రాలకు ఏ ర్యాంక్స్ వచ్చాయి అనేటువంటిది ఈ యొక్క రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, దాంట్లో భాగంగా చూసుకుంటే మిజోరాం ఓవరాల్గా ఫస్ట్ పొజిషన్లో నిలవడం జరిగిందనమాట. అంటే అత్యంత సంతోషంగా ఉన్నటువంటి రాష్ట్రము అండ్ యూనియన్ టెరిటరీ. సో, ఆ విధంగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో పంజాబ్ స్టేట్ ఉండడం అనేటువంటి జరిగిందనమాట. థర్డ్ పొజిషన్లో యూటీ అయినటువంటి అండమాన్ నికోబార్ దీవులు సంతోషంగా ఉన్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్లో తెలిసింది. మరి పెద్ద రాష్ట్రాలలో తీసుకుంటే పంజాబ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో గుజరాత్, థర్డ్ పొజిషన్లో తెలంగాణ, మన తెలుగు స్టేట్ అయినటువంటి తెలంగాణ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలవడం జరిగిందనమాట. సో, మరి లాస్ట్ పొజిషన్స్లో ఏమున్నాయని చూసుకుంటే 36th పొజిషన్లో ఛత్తీస్గఢ్ ఉంది, 35th పొజిషన్లో ఉత్తరాఖండ్ అండ్ ఒడిశా వచ్చేసి 34th పొజిషన్లో నిలవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క సర్వేలో తేలినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పెళ్లి కాని వారికంటే పెళ్ళైనటువంటి వారు ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా ఈ సర్వేలో తెలవడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే. మరి ఈ సర్వేని ఎవరు చేపట్టారంటే ఈ యొక్క హ్యాపీనెస్ రిపోర్ట్ని, ఈ యొక్క హ్యాపీనెస్ నివేదికను మేనేజ్మెంట్ మరియు వ్యూహాత్మకమైనటువంటి అంశాల్లో నిపుణుడైనటువంటి ప్రముఖ ప్రొఫెసర్ రాజేష్ కే పిల్లానియా. సో, వీరు ఈ యొక్క సర్వేని రూపొందించడం జరిగింది తన యొక్క టీమ్ తోటి కలిసి. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వరల్డ్ స్మార్ట్ సిటీ సర్వే. ఏంటి వరల్డ్ స్మార్ట్ సిటీ సర్వే అంటే ఐఎండి అండ్ ఎస్యుటిడి అనేటువంటి ఒక రెండు సంస్థలు సంయుక్తంగా చేసినటువంటి స్మార్ట్ సిటీ సర్వే 2020లో అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో నిలవటం జరిగిందనమాట. స్మార్ట్ సిటీస్లో సింగపూర్ తర్వాత హెల్సింకి సెకండ్ ప్లేస్లో, జూరిచ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో, ఆక్లాండ్ ఫోర్త్, ఓస్లో మిగతా పొజిషన్స్లో నిలవటం అనేటువంటిది జరిగింది. మరి మన ఇండియా నుంచి ఏమున్నాయి చూసుకుంటే భారత్ నుంచి హైదరాబాద్, మన తెలుగు స్టేట్లో ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీ, ఇది 87వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. కానీ గత సంవత్సరము 67వ స్థానంలో ఉండే. సో, 67th పొజిషన్ నుంచి 85th పొజిషన్కి దిగిపోవడం జరిగింది. న్యూఢిల్లీ 68th పొజిషన్ నుంచి 86th పొజిషన్కి దిగిపోవడం జరిగింది. ముంబై 93 ర్యాంక్ వచ్చింది. బెంగళూరుకి 95th ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది ఈ యొక్క వరల్డ్ స్మార్ట్ సిటీ సర్వేలో భాగంగా. అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీల పైన కరోనా అనేటువంటిది ప్రభావం, దాన్ని మనం తీసేయలేము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటిది ఎక్కువగా ఎక్కడైతే ఏ యొక్క స్మార్ట్ సిటీ ఏ సిటీస్లోనైతే ఉన్నాయో ఆ సిటీస్ అనేటువంటివి కరోనా నుంచి చాలా త్వరగా కోలుకున్నాయి అండ్ వాటిపైన కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఐఎండి తెలపడం జరిగిందనమాట. సో, ఇండియాలో ఉన్నటువంటి నగరాలు ప్రధానంగా వాయు కాలుష్యము ఎక్కువగా ఉంది ఇండియాలో ఉన్నటువంటి సిటీస్లో. దానిలో హైదరాబాద్, ఢిల్లీ అనేటువంటి ముందు స్థానంలో ఉన్నాయని చెప్పేసి చెప్పింది ఈ యొక్క ఐఎండి. అండ్ దాంతోపాటు సాంకేతికతలో వెనుకబడటంతో ఈ యొక్క ర్యాంకులలో కూడా ఇండియాకు చెందినటువంటి నగరాలు దిగజారాయని చెప్పేసి ఐఎండి చెప్పడం జరిగిందనమాట. సో, ఈ యొక్క సర్వే కోసము, ఈ యొక్క స్మార్ట్ సిటీ సర్వే కోసము 15 సూచికల్ని వాడటం జరిగింది. ఓకే. సో, ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, వీరు రాజీనామా చేయడం జరిగింది తన యొక్క మంత్రి పదవి కోసము. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లులు ఉన్నాయి కదా. సో, దీనికి నిరసన తెలుపుతూ
ఎన్డీఏ యొక్క మిత్రపక్షమైనటువంటి శిరోమణి అకాలీదళకి చెందినటువంటి నేత. సో ఈవిడ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారనమాట హర్సిమ్రత్ కౌర్. వీరు తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందనమాట. మరి మిత్రపక్షమైనప్పుడు ఎందుకోసం ఈ విధంగా రాజీనామా చేస్తున్నారు అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎన్డీఏలో మాత్రము ఇంకా మిత్రపక్షంగా కొనసాగుతూనే ఉందన్నమాట. అయితే పంజాబ్లో ఉన్నటువంటి యొక్క శిరోమణి అకాలీదళ్ రూరల్ ఏరియాస్లో దీని యొక్క పార్టీకి రైతుల నుంచి చాలా మంచి సపోర్ట్ ఉందన్నమాట. కానీ బీజేపీకి మాత్రం అర్బన్ ఏరియాస్లో మంచి పట్టుంది. సో ఈ విధంగా అక్కడ ఒక అండర్స్టాండింగ్ తోటి వీళ్ళెప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయ బిల్లులు ఏవైతే తీసుకొచ్చారో దీనివల్ల రూరల్ ఏరియాలో మంచి పట్టు ఉన్నటువంటి శిరోమణి అకాలీదళకి వ్యతిరేకంగా అక్కడి స్థానిక రైతులు మారడంతో తన యొక్క ఓట్లు అనేటువంటివి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎక్కడ కోల్పోతామనేటువంటి భయంతో ఈ యొక్క శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. కానీ ప్రస్తుతానికి ఎన్డీఏ మిత్రపక్షంలో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో ఈ విధంగా రాజకీయాలు అనేటువంటివి నడుస్తున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందనేది. నెక్స్ట్ రక్షణ రంగంలో ఆటోమేటిక్గా 74% ఎఫ్డిఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగిందనమాట. సో ఏంటి చూసుకుంటే కరోనాతోటి దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, సో ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది వృద్ధి చెందేందుకు అండ్ దేశీయ ఆయుధ తయారీలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆటోమేటిక్ విధానంలో 74% 74% ఎఫ్డిఏలను రక్షణ శాఖలో ప్రవేశపెట్టినటువంటి కేంద్రము దానికి తగ్గట్టుగా ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందనమాట. అయితే రక్షణ రంగంలో ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి జాతీయ భద్రతా కోణంలో ప్రభుత్వం పరిశీలనకు లోబడి ఉంటాయి. సో మన ఇండియాకు సంబంధించి జాతీయ భద్రత ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్గా ప్రభుత్వం యొక్క పరిశీలనకు లోబడే దీని యొక్క ఎఫ్డిఐస్ అనేటువంటివి ఉంటాయని అండ్ జాతీయ భద్రత పైన ప్రభావం కనుక చూపిస్తే ఏ విధమైనటువంటి చిన్న ప్రభావం చూపించినా కూడా ఈ యొక్క ఎఫ్డిఐల పైన పునఃసమీక్ష జరిపేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి కేంద్రం స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఆటోమేటిక్గా 74% వచ్చినప్పటికీ కూడాను గవర్నమెంట్ యొక్క అబ్జర్వేషన్ ఎప్పుడు ఉంటుంది వీటిపైన అని చెప్పేసి చెప్తుంది. అయితే ప్రస్తుత ఎఫ్డిఐ విధానం అనేటువంటిది దీని ప్రకారం చూసుకుంటే రక్షణ శాఖలో 100% వరకు ఎఫ్డిఐకి అనుమతి అనేటువంటిది ఉంది. కానీ ఆటోమేటిక్ విధానంలో మాత్రం ఇప్పటి వరకు 49% మాత్రమే ఉందన్నమాట. సో ఇక 49%ని ఇప్పుడు 74%కి పెంచడం జరిగింది. రీసెంట్గా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ గురించి మన కేంద్ర మంత్రి నిర్మలారామన్ గారు చెబుతున్నప్పుడు విడతల వారీగా చెబుతూ వచ్చారు కదా, దేనికి ఏమేమి కేటాయిస్తున్నాం అనేటువంటిది. సో దానిలో భాగంగా ఈ యొక్క ఎఫ్డిఐలు మన డిఫెన్స్ సెక్టార్లో 74% వరకు మేము ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం కోసం పర్మిషన్స్ అనేటువంటివి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క మీటింగ్లో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ యొక్క ఉత్తర్వుల్ని జారీ చేసి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన. ఏంటి యొక్క అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన అంటే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఈఎస్ఐ చందాదారులు ఎవరైతే ఉన్నారో వీరికి నిరుద్యోగ భృతిని అందజేసేటువంటి పథకమే ఈ యొక్క అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన. సో ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట. ఇది సంవత్సర కాలం ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం 2020 జూలై 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 2021 జూన్ 30 వరకు అమల్లో ఉండేటువంటి ఈ యొక్క పథకము కింద 50% జీతంను నిరుద్యోగ భృతి కింద చెల్లించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ యొక్క జాబ్ ఎవరైతే కోల్పోయారో వారికి. సో ఉద్యోగం కోల్పోయినటువంటి కార్మికులు సమీపంలో ఉన్నటువంటి ఈఎస్ఐ కార్యాలయంలో స్వయంగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు అండ్ అఫిడవిట్ వీటితో కలిపి దరఖాస్తు అనేటువంటిది చేసుకుంటే నేరుగా కార్మికుల ఖాతాల్లోకే సొమ్ము అనేటువంటిది జమ కావడం జరుగుతుందన్నమాట. సో అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. అయితే ఇక్కడ నోటని పెట్టాను చూడండి. అదేంటి అంటే గతంలో వేతనంలో 25% మాత్రమే నిరుద్యోగ భృతి కింద లభిస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని 50%కి 50%కి పెంచడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వ్యవస్థల యొక్క ప్రక్షాళనే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవరు అంటే సుప్రీంకోర్టు. సో అవినీతి, నేరమయ రాజకీయాల నుండి ప్రజాస్వామ్యం యొక్క పవిత్రతను కాపాడాలంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా అండ్ మాజీ ప్రజాప్రతినిధులపైన పెండింగ్లో ఉన్నటువంటి క్రిమినల్ కేసుల యొక్క విచారణను వేగవంతం చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించడం
జరిగింది. సో వీరిపైన పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ని చాలా స్పీడప్ చేయండి, త్వరగా దీనిపైన విచారణ పూర్తి చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో నేతలపైన ఉన్నటువంటి క్రిమినల్ కేసుల యొక్క విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలి అని చెప్పేసి 2015లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు తీర్పులో, కానీ ఆ తీర్పు ఇప్పటికి కూడా అమలు కాకపోవడంతో దీన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వాద్యము, సో పిల్ అనేటువంటిది వేయడం జరిగింది. సో ఈ యొక్క పిల్ యొక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో భాగంగా సుప్రీంకోర్టు చెబుతూ ఏముంటుందంటే, ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు ఓటర్ల యొక్క విశ్వాసానికి, ధర్మనిష్టకు భాండాగారం లాంటి వారనమాట. సో ఓటర్లు అంటే ప్రజలు అనమాట. వీళ్ళందరి యొక్క విశ్వాసానికి, వీళ్ళ యొక్క ధర్మనిష్టకు వీళ్ళు భాండాగారం లాంటి వాళ్ళు. కాబట్టి వారి యొక్క గుణగణాల గురించి ఎన్నుకునేటువంటి ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా తెలవాలి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ప్రక్షాళించడమే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విచారణ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అనేటువంటిది చెప్పింది సుప్రీంకోర్టు. అయితే రీసెంట్గా మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటి, నామినేషన్స్ వేసిన తర్వాత, ఆ నామినేషన్ డేట్ అయిపోయిన తర్వాత అభ్యర్థుల యొక్క నేర చరిత్ర పైన 3 సార్లు పత్రికా ప్రకటన ఇవ్వాలి అని చెప్పేసి రీసెంట్గా పేర్కొనడం జరిగింది కదా. అది కూడా ఈ యొక్క కేసులో భాగంగానే. ఏంటి అంటే, ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నప్పుడు వారి గురించి కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క గుణగణాలు ఖచ్చితంగా తెలవాలి. అంటే వాళ్ళు ప్రజలకు మంచి చేస్తారా, చెడు చేస్తారా, ఏ విధంగా ఉంటారు, అవినీతికి పాల్పడతారా లేదా అనేటువంటి విషయాలు ప్రజలకు తెలిస్తే వాళ్ళని ఎన్నుకోవాలనేటువంటిది నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. సో ఆ విధంగా మంచి ప్రజాస్వామ్య విలువలకు మనం పటిష్టత చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. సో ఇందులో భాగంగా తాజా మాజీ ఎంపీ ఎమ్మెల్యేలపైన పెండింగ్లో ఉన్నటువంటి అండ్ స్టే విధించినటువంటి కేసులు చాలా ఫాస్ట్గా మీరు విచారణ పూర్తి చేయండి. సో దానికోసం మీకు కొన్ని మార్గదర్శకాలు కావాలి అనుకుంటే కనుక ఏసియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సిబిఐ, ఇది 2018లో వచ్చినటువంటి కేసు అనమాట. సో ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని సూత్రాలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలపడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని గమనిస్తేనే మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏం చేస్తున్నాడు, ఏంటి యొక్క కరప్షన్ అనేటువంటిది చేస్తున్నాడు అనమాట. ఆ కరప్షన్ ఏ విధంగా ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నాడు, పిండేస్తున్నాడు, ఆ విధంగా తన యొక్క సంపదను పోగు చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఇక టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి, ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని రెగ్యులర్గా పొందుతూ ఉండండి. అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలి, ఉన్నతమైనటువంటి జాబ్ని సాధించాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.